వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. నేను శివాని. నిర్మాత చిన్నవాడైనా పెద్దవాడైనా కోరుకున్నది ఒకటే, కష్టపడి నిర్మించిన సినిమా సక్సెస్ అయిన రోజున థియేటర్లు కలకలలాడాలని, థియేటర్లో ఆక్యుపెన్సీ పెరగాలని, థియేటర్లకు రిపీటెడ్ ఫుట్ ఫాల్ ఉండాలని. అది జరిగిన రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణమే. పరిశ్రమ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే ఈ మాత్రం కలకలలు తప్పనిసరి. సినిమా థియేటర్ల ముందు ఈ రేంజ్ సందడి కనిపిస్తోందంటే రీజన్ భారీ బొమ్మ పడిందని. అందులోనూ ఒకటి కాదు, ఒకటికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయని. ఈ వారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒకటికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నార్త్ నుంచి 2, సౌత్ నుంచి మరికొందరు హేమాహేమీలు తలపడ్డారు. సౌత్ నుంచి సీనియర్లు కూలీతో రంగంలోకి దిగితే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నార్త్ నుంచి అమీర్ వాళ్లతో చేతులు కలిపారు. వాళ్ళందరూ సీనియర్లు. మన యంగ్స్టర్స్ 2 చాలు అంటూ వార్ 2తో హృతిక్, తారక్ బరిలోకి దిగేశారు. అభిమాన తారలు థియేటర్లలోకి వస్తున్నారనే వార్త ఎంత హుషారునిచ్చిందో, థియేటర్లలో టికెట్ల ధరలు నార్మల్గానే ఉన్నాయనే విషయం అంత ఊరటనిచ్చింది. అందుకే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలను చూడ్డానికి వెనుకాడలేదు చాలా మంది. సినిమా పరిశ్రమ కళకళలాడాలంటే థియేటర్లలో ఆక్యుపెన్సీ కంపల్సరీ. అది జరగాలంటే క్వాలిటీ కంటెంట్తో పాటు టికెట్ల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండాలి. అప్పుడే రిపీటెడ్ ఫుట్ ఫాల్స్ ఉంటాయి. జనాలు థియేటర్లకు వెల్లువెత్తుతారు. వారం పొడవునా థియేటర్లలో జనాలుంటే నిర్మాతలే కాదు, థియేటర్లను నమ్ముకున్న రంగాలన్నీ కళకళలాడుతాయి అన్నది అందరూ ఒప్పుకునే విషయం. చాన్నాళ్ల తర్వాత ఆగస్టు 14న థియేటర్లు కిటకిటలాడాయి. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలను చూసిన వారు కోకొల్లలు. ఇలా సినిమా ఫీవర్ మళ్ళీ ఎప్పుడు కనిపించనుంది? నెక్స్ట్ ఆ రేంజ్లో థియేటర్ల బుకింగ్స్ ఎప్పుడు ఉంటాయి? థియేటర్లకు జనాలను తీసుకొచ్చే బాధ్యతను నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఇదో ఇంట్రెస్టింగ్ టాపిక్. పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజకు ది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది మాస్ జాతర అనే కాన్ఫిడెన్స్ ఉంది ఇండస్ట్రీలో. పక్కా కమర్షియల్ మూవీ కుక్ అవుతుంది. మాస్ మహారాజా శ్రీలీల కాంబినేషన్ కి తిరుగులేదనే పేరుందన్నది టాక్. ఇటు చానాళ్ల తర్వాత ఘాటీతో వస్తున్న అనుష్క కూడా థియేటర్లకి క్రౌడ్ ని పుల్ చేస్తారనే మాటలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఇండస్ట్రీలో సమ్మె జరుగుతోంది. చెప్పిన టైం కి ఎంతమంది వస్తారోనని సందిగ్ధత ఉంది. ఇప్పటి వరకు ఉన్న అనౌన్స్మెంట్స్ ప్రకారం క్యూలో ఉంది మిరాయ్. హనుమాన్ తర్వాత సైలెంట్ సక్సెస్ తెచ్చుకునే స్టార్ గా పేరు తెచ్చుకున్నారు తేజ సజ్జా. ఇటు దుల్కర్ కాంతా కోసం వెయిట్ చేస్తున్న వారు కోకొల్లలు. అఖండాతో భారీ మాస్ యాక్షన్ హిట్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ అఖండ 2తో పాన్ ఇండియన్ ఆడియన్స్ అట్రాక్షన్ తెచ్చుకుంటున్నారు. బాలయ్య అఖండ తాండవం చేస్తే ఓజీ అంటూ రంగులోకి దూకడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటి నుంచి అభిమానుల్లో క్రేజ్ తెచ్చుకుంది ఓజీ. రిలీజ్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అనుకున్న ప్రకారమే జరిగితే రాజాసాబ్ డిసెంబర్ బరిలోకి దిగాలి. అక్టోబర్లో గానీ డిసెంబర్లో గానీ విశ్వంబర రావాలి. విఎఫ్ఎక్స్ పనులు పూర్తయి మేకర్స్ పక్కా డేట్ అనౌన్స్ చేస్తే క్రౌడ్ పుల్లింగ్ కి పర్ఫెక్ట్ మూవీస్ ఇవి. వీటి సంగతి ఎలా ఉన్నా కాంతారా ఫస్ట్ చాప్టర్ మాత్రం చెప్పిన టైంకి ల్యాండ్ కావడం గ్యారంటీ అనే మాటని రిపీట్ చేస్తున్నారు మేకర్స్. ఈ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా రేంజ్ లో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కోకొల్లలు. నార్త్ గురించి పూజ చేసిన కమెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. తనలోని పర్ఫార్మర్ ని ఇంకా నార్త్ గుర్తించలేదని జస్ట్ గ్లామర్ డాల్ గా చూడడానికే ఇష్టపడుతుందన్నారు పూజ. సౌత్ నుంచి నార్త్ లో అడుగుపెట్టిన హీరోయిన్ల విషయంలోనూ ఇలాగే జరిగిందా? గ్లామర్ డాల్ ట్యాగ్ అక్కడ ఉపయోగపడిందా? చూసేద్దాం పదండి. సౌత్ లో అంతా పర్ఫెక్ట్ గా ఉందనుకున్న టైంలో నార్త్ మేకర్స్ కి కాల్ షీట్ ఇచ్చి కెరియర్ ని ఎటు కాకుండా చేసుకున్నారన్న పేరుంది పూజా హెగ్డేకి. తన డిసిజన్స్ గురించి ఎప్పుడు నోరు విప్పని ఈ లేడీ ఇప్పుడు నార్త్ గురించి మాట్లాడారు. అక్కడ వారు తనలోని గ్లామర్ యాంగిల్ ని చూసారన్నారు. సౌత్ లో పర్ఫార్మర్ గా మంచి పేరుందని చెప్పారు. రెట్రోలో తాను పర్ఫార్మ్ చేయగలనని నమ్మిన మేకర్స్ కి థ్యాంక్స్ చెప్పారు పూజ. పూజ మాటలతో నార్త్ కి షిఫ్ట్ అవుతున్న మిగిలిన హీరోయిన్ల మీద ఫోకస్ పెరిగింది. యానిమల్ తోనే కాదు, చావాతోనూ మంచి పర్ఫార్మర్ గా ప్రూవ్ చేసుకున్నారు రష్మిక మందన. అలాగని ఆమె గ్లామర్ కి దూరంగా ఏమీ లేరు. కీర్తి సురేష్ నార్త్ కి వెళ్లినప్పుడు గ్లామర్ విషయంలో కాస్త చూసి చూడనట్టు వ్యవహరించారనే పేరు తెచ్చుకున్నారు. ఆమె నటించిన బేబీ జాన్ విషయంలో పాటే అందుకు సాక్ష్యమన్నారు. అలాగని ఆమె పర్ఫార్మెన్స్ కి కూడా ఎక్కడ తక్కువ మార్కులు వేయలేమన్నది నార్త్ క్రిటిక్స్ మాట.
నయన్తార విషయంలోనూ అదే జరిగింది. జవాన్ లో నయన్ తో గ్లామర్ షో చేయించలేదు డైరెక్టర్. స్ట్రాంగ్ లేడీగానే పోర్ట్రేట్ చేశారు. సో ఆల్రెడీ ఉన్న ఇమేజ్ కి కాసింత బాలీవుడ్ ఫ్లేవర్ కలిపే పాత్రలు రాసుకుంటున్నారు మేకర్స్. అంతెందుకు, బాలీవుడ్ లో సీతమ్మగా మన సాయి పల్లవినే తీసుకున్నారు కదా అని అంటున్నారు క్రిటిక్స్. మిగిలిన వారికి వర్కౌట్ అయిన విషయం పూజాకి కాలేదంటే కెరీర్ బిగినింగ్ లో ఆమెకు బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ మెయిన్ రీజన్ అయి ఉండొచ్చనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. అందరి దగ్గర నుంచి ఏదో ఒక అప్డేట్ ఉంటూనే ఉంది. ఎటొచ్చి ఏళ్లకు ఏళ్ళు వెయిట్ చేయాల్సింది మేమే. ఇన్నాళ్ళ వెయిటింగ్కి తగ్గ ఫలితం ఎలాగో ఉంటుందనుకోండి. బట్ స్టిల్ మా కోసం ఏదో ఒక అప్డేట్ చూడొచ్చు కదా గురు అని అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. వాళ్ళ కోసం జబర్దస్త్ విషయాలు చక్కర్లు కొడుతున్నాయి ఇండస్ట్రీలో. ఇన్నాళ్ల నుంచి ఉన్న వెయిటింగ్ కి మొన్నటికి మొన్న కాస్త ఉపశమనం లభించినట్టే అయింది మహేష్ ఫ్యాన్స్ కి. లాకెట్ చూసి కడుపు నిండిపోయిందన్నవారు ఉన్నారు. రాబోయే అప్డేట్ ఎలాగో వస్తుంది, అంతకన్నా ముందు వర్క్ స్పీడ్ గా జరగాలి కదా అనే మాటలు వినిపిస్తున్నాయి జక్కన్న కాంపౌండ్ నుంచి. లోకల్లో అయితే ఏదో ఒక లీక్ కనిపిస్తూనే ఉంది. అదే ఫారిన్ లో అనుకోండి, ఎక్స్ట్రా ఫోర్స్ ను పెట్టుకుని చిన్న క్లిప్ కూడా బయటకు రాకుండా చూసుకోవచ్చన్నది రాజమౌళి ప్లాన్. అందుకే ఏకంగా 1 month షెడ్యూల్ ప్లాన్ చేశారు టాంజానియాలో. సినిమాలో కీలకమైన రోల్ ప్లే చేసే సన్నివేశాలన్నింటినీ అక్కడే తీయడానికి రెడీ అవుతున్నారు. ఎవరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించే ఉంటుందన్నది రాజమౌళి కాంపౌండ్ నుంచి మళ్లీ వినిపిస్తోన్న మాట. ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుద్దేశించి అంత పెద్ద మాట చెప్పాలంటే కథ మీద, స్క్రీన్ ప్లే మీద, సీన్స్ మీద ఎంత నమ్మకం కావాలి, వాటిని స్క్రీన్ మీదకు తీసుకురాగలమనే ధైర్యం ఎంతుండాలి. ఆ ధైర్యమే జక్కనను ముందుకు నడిపిస్తోందని మాకు తెలుసంటున్నారు మహేష్ ఫ్యాన్స్. స్టోరీలను సెలెక్ట్ చేసుకోవడంలోనూ, సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ కావడంలోనూ ఎవరి ఇష్టం వాళ్ళది. కొందరు క్రాఫ్ట్ ని ఎంప్లాయ్మెంట్ కింద చూస్తే, మరికొందరేమో ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. మిగిలిన సంగతులు సరే, మరి ప్రమోషన్ల మాట ఏంటి? మీరు ఎన్నైనా చెప్పండి, ప్రమోషన్లకు నేను దూరం గురు అని చెప్పే నయనతారలోనూ ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. మన సినిమాలకు మన రాకపోతే ఎలా అంటూ ఏదో ఒక అకేషన్కి ముందుకు రావడానికి ట్రై చేస్తున్నారు. ఈ తరం నాయకులైతే ఎప్పుడూ గ్రౌండ్లోనే ఉండడానికి ట్రై చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్కి రెడీ అవుతోంది పరదా మూవీ. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీని హార్ట్కి తీసుకున్నారు. చాలా సినిమాలు చేశాను, వాటిలో ఈ సినిమా వేరు, నేను ఇంతలా ఎప్పుడూ చెప్పలేదు, అయినా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అంటూ సినిమా గురించి పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. పనిలో పనిగా ఇండస్ట్రీలో ఎదుర్కొంటోన్న ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇవేమీ తనకు పట్టనట్టే ప్రవర్తిస్తున్నారు అనుష్క. ఘాటీ సినిమా September 5న రిలీజ్కి రెడీ అవుతోంది. ఆ సినిమా ప్రమోషన్లలోనూ స్వీటీ ఉండరన్న టాక్ వినిపిస్తోంది. చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు, ఉన్న సినిమాల ప్రమోషన్లకి రారు. స్వీటీ సినిమాల్లో కంటిన్యూ కావాలి అనుకుంటున్నారా లేదా అనే చర్చలు కూడా బాగా నడుస్తున్నాయి ఇండస్ట్రీలో. నేటి తరం నాయకుల పోటీని తట్టుకోవాలంటే స్వీటీ స్పీడ్ పెంచాల్సిందే అనే సజెషన్స్ కూడా అందుతున్నాయి. అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, సినిమా ఇండస్ట్రీలో కొందరు తమ ప్రమేయం ఏమాత్రం లేకపోయినా సడన్ గా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటారని, వైరల్ అవుతుంటారని. ఇవాళ అలా ట్రెండింగ్ లోకి వచ్చేశారు రాకీ భాయ్ యష్. ఇంతకీ రీజన్ ఏంటి? ఇప్పుడు సడన్ గా ఎందుకంటారా? చూసేద్దాం పదండి. సెట్స్ మీద 2 సినిమాలుంటే అందులో ఒకదానికి కో ప్రొడ్యూసర్ యష్. కెరీర్ స్టార్టింగ్ నుంచే తనదైన స్టైల్తో దూసుకుపోయారు ఈ స్టార్. ఎప్పుడైతే KGF సక్సెస్ అయిందో, సీక్వెల్ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందో, అప్పట్నుంచి యష్ ఫేమ్ సరిహద్దులు దాటేసింది. అయితే KGFకి ముందు యష్ని హీరోగా అనుకోలేదా? ఎవరో స్టార్ హీరో కాదంటే యష్ లైన్లోకొచ్చారా? ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే ఇప్పుడు. అలాంటిదేమీ లేదన్నది హోంబలే సంస్థ చెప్తున్న మాట. యష్ మాకు బయటి వ్యక్తి కాదు, మాలోని మనిషి. ఆయన కోసమే ఆ సబ్జెక్టు రాసుకున్నామన్నది వారి స్టేట్మెంట్. KGF, కాంతారా తర్వాత కన్నడ సినిమాకు యమా గుర్తింపొచ్చిందని చెప్పే ప్రయత్నం చేశామని, అంతకు మించి యష్ గురించి ఏమీ ప్రస్తావించలేదని అంటున్నారు మేకర్స్. ప్రస్తుతం టాక్సిక్తో బిజీగా ఉన్నారు యష్. నార్త్ రామాయణ్లో రావణాసురుడిగా నటిస్తున్నారు. ఆ సినిమాకు కో ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఇవి కంప్లీట్ కాగానే KGF 3 చేసే ఆలోచనలోనూ ఉన్నారు. ఇంత హెక్టిక్లో ఉన్న యష్ నుంచి వరుస అప్డేట్స్ అయితే ఏవీ ఉండవు. అందుకే ఇలాంటి వైరల్ న్యూస్ వచ్చినప్పుడు ఫుల్ ఖుష్ అవుతున్నారు అభిమానులు. సో ఇది ఇవాల్టి ET ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.